వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం, బాధితులను ఓదార్చిన ఎమ్మెల్యే గంగుల. పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి, న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్వి. సమ్మక్క సార్లమ్మకు కంకణవనంతో అంకురార్పణం. దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్లను అందజేత. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో న్యూరో ఇంటెన్సివ్ కేర్ ను ప్రారంభించిన కలెక్టర్ సూచన. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా లక్ష్మీపురం నుండి మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరారు. లక్ష్మీపురం ముద్దులగూడెంలో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో పగిడిద్దరాజు శోభయాత్ర పస్రాకు చేరుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులు అశోక్తో పాటు 5గురిని పూసపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు కుట్ర చేశారని, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో వైద్యం కోసం వెళ్లి వస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ను అదుపులోకి తీసుకుని ఉన్నారని, మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకుని తూటాలు లేని తుపాకీ జేబులో పెట్టి కుట్ర కేసును నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సమయంలో తమ పార్టీని కూడా ఆహ్వానించి ఇప్పుడు నిషేధిత పార్టీ అని ఎలా అంటుందని ఆయన ప్రశ్నించారు. మొత్తం 24 మందిపై పెట్టిన కుట్ర కేసులను ఎత్తివేయాలని, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి జాడ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొందని, దీనిపై ప్రభుత్వం, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు స్పందించాలని ఆయన కోరారు. మా రాష్ట్ర కార్యదర్శి ఆరోగ్యానికి పోయి వస్తుంటే ఖమ్మం దగ్గర అరెస్ట్ చేసి మన పూసపల్లి దగ్గర అరెస్ట్ చేస్తున్నట్టు, అనేక మంది పారిపోయినట్టు, అనేక మంది నాతో సహా అనేక మంది మీద కుట్ర కేసు బనాయించారు. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని వెంటనే ఎత్తి చేసుకోవాలని ముందుగా సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తాం. ఈ కుట్ర కేసులు ఇవాళ కొత్తవి కాదు, బ్రిటిష్ వాడు తీసుకొచ్చి కబూరి కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, ఇట్లాంటి కుట్ర కేసులన్నీ, పార్వతీపురం కుట్ర కేసు, తదితర కుట్ర కేసులన్నీ చూసాం. నిన్న మొన్న తాడవాయి కుట్ర కేసు చూసాం. వీటికి భిన్నంగా నేను ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కుట్ర కేసు పెట్టడం మొదటగా వచ్చిన తర్వాత మొదటి కేసు ఇది. కాబట్టి దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని, వారు కూడా పునరాలోచించుకొని తప్పుడు పద్ధతి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నెంబర్ 2, వారు ఏదైతే చెప్తున్నారో నిషేధిత పార్టీ అని రాస్తున్నారు. మేము నిషేధిత పార్టీలో లేము. ఏ లిస్ట్ ఉందో చూంచమనండి. మమ్మల్ని గవర్నమెంట్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపారు. మా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీగా గుర్తించి మేము సలహాలు, సూచనలు తీసుకుంటామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మాట్లాడితే ఇక్కడ పోలీసులు మాత్రం మమ్మల్ని నిషేధిత పార్టీగా అంటున్నారు. అంతేకాదు, ఇక్కడ ఎన్నికల్లో కానీ మిగతా అన్నింటిలో మేము పాల్గొంటున్నాం. 69 నుంచి మేము ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం. 78 నుంచి ఇక్కడ 5 సార్లు 6 సార్లు ఎన్నికల్లో గెలిచాము. అలాంటి పార్టీని నిషేధిత పార్టీ అనడం సబబేనా? ఎంత మోసం, ఎంత అబద్ధం, ఎంత అన్యాయం అనే విషయాన్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా. దాన్ని ఖండించమని కోరుతాము. అలానే ఇవాటికి వాళ్ళు చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తున్నారు. నిన్న మా కార్యదర్శిని ఖమ్మంలో ఆరోగ్యానికి పోయి వస్తుంటే బండి మీద, సైకిల్ మోటార్ మీద వస్తుంటే తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ కుట్ర కేసు పెట్టారు, పూసపల్లిలో దొరికిందని. ఇవాళ అనేక మంది ఆదివాసుల్ని సుమారుగా ప్రతి ఊర్లో దబాయింపులతోటి 100 మంది పోలీసులు పదగంటల కింద బైక్ రాంపుతులు చేస్తున్నారు. దాన్ని ఇవాటికి కొనసాగుతుంది. ఆ కూంబింగ్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా అరెస్ట్ చేసిన కల్తీ విష్ణురావు అనే ఆయన్ని 16వ తారీఖున అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉంచుకున్నారు. ఎక్కడుంచారో చెప్పలేదు, ఏం చేస్తున్నారో చెప్పలేదు. ఇప్పటికీ పోలీసు స్టేషన్లో ఉన్నారు. నాయని కొమరయ్య మాణిక్యానికి సంబంధించిన ఆయన్ని 16వ తారీఖున అరెస్ట్ చేశారు. సనప కొమ్మైని 17వ తారీఖున, తొగర కొమ్మైని రామచంద్రాపురం 17వ తారీఖున,
ఇరప సంపత్ టేకులగూడెంలో 18వ తారీఖున అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచుకున్నారు. ఇవాళ 20వ తారీఖు. 24 గంటల లోపే ప్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు ఇన్ని రోజులైనా ప్రొడ్యూస్ చేయకుండా ఒకవేళ నేర ఆరోపణ ఉంటే ఏం నేర ఆరోపణతో ఉంచాలా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. అంటే చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించే వాళ్ళు పోలీసులు, వాళ్ళు చట్ట ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం అనే విషయాన్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. అందుకే బేషరతుగా వాళ్ళందరినీ విడుదల చేయాలి, కుట్ర కేసు ఎత్తివేయాలి. ఈ మొదటి కుట్ర కేసు ఇది, పూసపల్లి కుట్ర కేసు, దీన్ని ఎత్తివేయాలి. తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలానే వెంటనే పోలీస్ క్యాంపు తీసేయాలి, పోలీస్ గ్రూమింగ్ని ఆపేయాలి, ప్రజలని భయభ్రాంతులు చేసే పద్ధతిని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గమనించి ఖండించాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని ఇప్పటికే కొందరు మంత్రులు కలిశాం. నిన్న అరెస్టుల సందర్భంగా రేపు కూడా కలవబోతున్నాం. మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. పై అధికారులందరినీ కూడా కలుస్తాం. స్థానిక అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా మా ప్రజల మీద దౌర్జన్యాలు దాడులు చేయొద్దని, మా పుల్లలను కొట్టారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా కొట్టారని తెలుస్తూ ఉంది. అట్లాంటి తప్పుడు పద్ధతి మానుకోమని, వెనక్కి తీసుకోమని, అట్లాంటి తప్పుడు కేసులని వెనక్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అది దొరల పాలనని, గడిల పాలనని, ఒక నియంత్రిత పాలన కొనసాగుతుందని, దాన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ ప్రజలకు ఉందని, మా పార్టీని గెలిపిస్తే మేము స్వేచ్ఛ ప్రజాస్వామ్య పాలన అందిస్తామని, అంటే ప్రజాపాలన అందిస్తామని చెప్పి, ప్రజల పరిపాలన మేము అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మీద పూసపల్లి కుట్ర కేసు బనాయించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పూసపల్లి కుట్ర కేసే ఒక మహాకుట్ర. ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలు, సిపిఎంఎల్ డెమోక్రసీ కార్యకలాపాలు, దాని అనుబంధ ప్రజా సంఘాల కార్యకలాపాలు లేకుండా అంతం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. ఆ కుట్ర కేసుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి, ఆ కుట్ర కేసు పేరుతో అరెస్ట్ అయినటువంటి మా నాయకుల్ని, కార్యకర్తల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పోలీసులు ఏవైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మా పార్టీ అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం కూడా చట్టబద్ధంగానే చట్టానికి లోబడే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి స్థితి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మేము కూడా భారత రాజ్యాంగం లేదా భారత రాజ్యాంగం ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు, అవి కల్పించినటువంటి హక్కులు సరిగా అమలు కావట్లేదు, హక్కులు ప్రజలకి అందుబాటులో లేవు. కనుక ఆ హక్కుల్ని కల్పించాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఎవరినైతే మా రాష్ట్ర కార్యదర్శి గారిని, తర్వాత మా రాష్ట్ర నాయకుల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆదివాసీల కోసం, ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు. ఇవాళ ఆదివాసీ హక్కులు అనేది మేమేం కొత్తగా చెప్పేది కాదు. భారత రాజ్యాంగంలోనే 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, దాని ఆధారంగా అనేక చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు అమలు జరగట్లేదు, ఆదివాసీ హక్కులు హరించబడుతూ ఉన్నాయి. కనుక వాటన్నిటిని కాపాడాలని చెప్పి, వాళ్ళు జీవించే హక్కుని నిలబెట్టాలని చెప్పేసి దశాబ్దాల తరబడి మేము కొట్లాడుతున్నాం. అది కొట్లాడటమే నేరంగా వాళ్ళు భావించి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇది నిషేధిత పార్టీ అని చెప్పి, బ్యాండ్ పార్టీ అని చెప్పి ఇవాళ నామకరణం చేసి మా మీద ఒక తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. భారత రాజ్యాంగంలో మాకు కల్పించబడ్డటువంటి 19వ ఆర్టికల్, 21వ ఆర్టికల్కి అనుగుణంగానే మేము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేము పార్టీ నిర్మాణం, అదేవిధంగా మా ప్రజా సంఘాల నిర్మాణం, దాని కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ కర్నూలు నగరంలోని రాజీవ సెంటర్లో ఉన్న ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచార వార్తలు రాశారని ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈనాడు కార్యాలయం ముట్టడించి అద్దాలను పగలగొట్టారు. ఈనాడు పేపర్ పత్రికలు కాల్చివేశారు. అనంతరం ఈనాడు ముందు బయట నుంచి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై డౌన్ డౌన్ రామోజీ అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం తలుపులను విడగొట్టే ప్రయత్నం చేశారు. టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిరసనకారులను ఆపే ప్రయత్నం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
मध्य विचार फस्ट నువ్వు అన్ని నా అడ్డొచ్చాకో మేజర్ చేంజ్ చూడు. ఈ విధమైన విష ప్రచారాన్ని కూడా ప్రజలను తప్పుదో పట్టించడానికే. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక, అలాగే ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉంటారో, ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులు ఉంటారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి తప్పుదోవలు విష ప్రచారాలు చేస్తున్నాయి. ఆ కోవలోకే మా రాంభూపాల్ రెడ్డి గారు, ఎవరైతే మా కడసాల రాంభూపాల్ రెడ్డి గారు పార్లమెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారో, ఆయన ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే ఆయనను కూడా, అంటే ఎందుకంటే ఆయనకున్న ఆదరణను, ప్రజల్లో ఆదరణను చూసి ఓర్చలేక తెలుగుదేశం వాళ్ళకి ఇక్కడ పాణ్యంలో డిపాజిట్లు గల్లంతాయని వాళ్ళకి తెలిసిపోయే ఇలాంటి విష ప్రచారాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము తిప్పికొట్టడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మా కాటసానన్న కోసం మేము ఎంతకైనా తెగిస్తాం. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల కోసమే బతుకుతున్నారు తప్ప ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏ రోజు కూడా ఏ విధమైన ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు ఎవరిని పెట్టలేదు. అవన్నీ నిరూపిస్తగిన అన్న కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు. ఎవరైనా కానీ ఇవన్నీ
నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తా అని చెప్పి అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా అని మేము కూడా అడుగుతున్నాం పచ్చపత్రికల్లో. ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేసే మా నాయకుల మీద బురద చల్లడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇంత సిగ్గుచేటు పని ఏది ఉండదు. ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్లలో వాళ్ళు ఎదుర్కోవాలి, కానీ ఎలక్షన్లను ఎదుర్కోలేక పిరికి పందల్లాగా ఇలాంటి చెత్త చేష్టాలు, అలాగే మా నాయకుల గురించే కాదు మా నాయకుల కుటుంబాలలో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడటం మేము కూడా ఖండిస్తున్నాము. మేము కూడా అన్నిటికీ రెడీగా ఉన్నాం. వాళ్ళే కాదు తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేది నిరూపిస్తే కనుక మేము కూడా దేనికైనా రెడీగా ఉన్నాం. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం గోదావరిఖని బస్టాండ్లో క్యాంపును ప్రారంభించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ, వాలంటరీ రాజిరెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ 43 గోదావరిఖని నుండి మేడారం వెళ్ళు భక్తులకు ప్రత్యేకమైన బస్ స్టేషన్ క్యాంపు గోదావరిఖని బస్ స్టేషన్లో సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది. మరి వారికి భక్తులకు ఎలాంటి అపసవ్యాలు కల్పించకుండా మరి స్పెషల్ బస్సులు నడిపించడం జరుగుతుంది. అంటే ఇతర డిపో నుండి ఇప్పటికే దాదాపు మాకు 50 బస్సులు చేరుకున్నాయి. మరి రద్దీని చూసుకొని ఇంకా ట్రిప్పులు కానీ బస్సులు కానీ ఇంకా పెంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులు ఎలాంటి అసలు కలిగించకుండా నిన్న ఒక కౌంటర్ ద్వారా 18 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ రద్దీ పెరగడంతో మరి 2 బూతులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా ముందు ఏమైనా పెరిగితే 3 బూతులు కూడా మేము ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రయాణికులకు రద్దీని పట్టుకొని ఎన్నైనా బస్సులు ఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా అవసరం ఉంటే అదనపు బస్సులు కూడా తెప్పించుకొని భక్తులకు మేడారం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావడానికి వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా రవాణా సదుపాయం కల్పించడం జరిగింది. భక్తులకు వెయిటింగ్ ఉండడానికి టెంపరీగా తడకల పందిరి టెంట్లు వేయించడం, వారికి మంచినీటి సదుపాయము, తర్వాత మరుగుదొడ్లు, తర్వాత బందోబస్తు వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గమ్యస్థానం చేరుకునేలా చేస్తాము. అదేవిధంగా మహాలక్ష్మి ద్వారా ఫ్రీ ట్రావెల్ మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అందరూ ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకొని ఈ జాతరను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. వరంగల్లోని ఎంజేఎం ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం INTUC 3194
భక్తిని సుదర్శన్ గౌడ్ తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగానికి రాజీనామా చేసి ఐఎన్టీయూసీ అనుబంధ సంఘంలో ఎంజీఎం బ్రాంచ్ అధ్యక్షురాలు ప్రేమలత ఆధ్వర్యంలో 50 మంది సోమవారం చేరారు. ఈ చేరికలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భక్తిని సుదర్శన్ గౌడ్ విచ్చేసి మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. క్రమం తప్పకుండా వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగిడి మండల హెడ్ క్వార్టర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశా వర్కర్లతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆశా వర్కర్లు తాము చేసే పనిని పాట రూపకంగా పాడి తెలియజేశారు. అనంతరం డాక్టర్ నిస్సి క్రిస్టియన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రతిరోజు చేసే అత్యవసర సేవల గురించి పాట రూపంలో తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉందని, గర్భిణీ స్త్రీలకు చేసే సేవలు, పిల్లలకు టీకాలు, పోషకాహార పదార్థాలు తీసుకునే విషయంలో కానీ, వృద్ధులకు ఇచ్చే మందులు ఇలా ఎన్నో సేవలు చేసే పనులను పాట రూపకంగా తెలియజేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్య సేవా కార్యకర్తలం జిల్లా కేంద్రమైన కర్నూలులో ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా అదోనిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భీమా సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే విలేకరులకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. దాడి చేసిన వైసీపీ గుండాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు మరియు విలేకరులు పాల్గొన్నారు. ర్యాలీతో వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. నిజంగా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి జర్నలిస్టు వ్యవస్థకి ఈరోజు అస్సలకి రక్షణ లేకుండా పోయింది. సామాన్యునికైనా సామాన్యుని కూలికైనా రక్షణ ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని కలిసి అనేక మంది మేధావులు అందరూ కూడా ఈరోజు కలత చెందుతున్నారు. ఎందుకంటే ఒక దుర్మార్గంగా, ఒక నీచంగా, ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక ఈనాడు కార్యాలయానికే రక్షణ లేకపోతే సామాన్య విలేకరులకి ఎక్కడ రక్షణ ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జర్నలిస్టు కోసమై ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం కూడా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. తక్షణమే ఈనాడు కార్యాలయంపై ఎవరైతే అరెస్ట్ చేశారో కాడ్షాన్ రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఎంతటి వారైనప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరుద్ధృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి, ప్రజాస్వామ్యంలో పత్రికల జోలికి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బతికి బట్టగట్టినటువంటి బాపత లేదు. మన రాప్తాడ్ అయితేనేమి, అనంతపూర్ అయితేనేమి, అయిన తర్వాత అమరావతి అయితేనేమి, మధ్యకేర్ అయితేనేమి, ఈరోజు కర్నూలులో నిన్న జరిగిన ఘటనలు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలనే ప్రత్యేకించి టార్గెట్ చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనమందరూ కూడా మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు జరిగితే మనమందరూ సమిష్టిగా ఎదుర్కొని మరొకసారి ఇలాంటి ఘటనలు మనమందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొని వాటన్నిటికీ సంసిద్ధం కావాలా. మరి ఇప్పుడే మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అమరావతిలో కూడా మన వాళ్ళు పెద్ద ఎత్తున ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో మెమరాండం ఇస్తుంది. జిల్లా కలెక్టర్ ఆక్రమణ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధోరణులు ఎగిసిపడుతున్నాయి. కాబట్టి తక్షణమే ఎవరైతే ఈనాడు కార్యాలయం ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన మూకలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈనాడు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈనాడు దాడికి పాల్పడిన వారిని వెంటనే వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత, వర్ధిల్లాలి విలేకరుల రాజకీయ పార్టీల ఐక్యత. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్
రూపాయలు చేసి అధికారులు దాడి చేశారు. ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. దాని గురించి వాళ్ళు తక్షణంగా అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్లీ తగినటువంటి దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే జర్నలిస్ట్ ఇవ్వాలనేటువంటి నినాదంతో మేము రెడీ మేము కూడా జరిగింది. దీంతో పాటు మా దగ్గర రిపోర్టర్ కూడా కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సుభాష్ నగర్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో సుమారు 50 పూరీళ్లు దగ్ధమైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలినట్లు తెలుస్తుంది. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్న తరుణంలో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. ఘటనా స్థలాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేరుకొని బాధితులను ఓదార్చారు. అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరెంట్ ఇచ్చి వీళ్ళకి ఇక్కడ పోషిస్తున్నారు. ఎట్లా తెలియదు. అవి ఆయన చూపిస్తుండు అదే సిలిండర్. అవి అందరు భయపడుతున్నారు. ముంగట ఇల్లు అందరు కరెంట్ ఇచ్చి వీళ్ళకి ఇక్కడ పోషిస్తున్నారు. ఇంకా మంటలు వస్తున్నాయి తమ్మి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.